హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతిసారి చేసే రొటీన్ పాయసం లాగా కాకుండా ఈరోజు నేను చూపించబోయే ఈ స్పెషల్ పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టండి, చాలా బాగుంటుంది. ఇవాళ ఈ పాయసాన్ని మనము సగ్గుబియ్యంతో అలాగే శనగపప్పుతో చేస్తామండి. అండ్ ఇందులో బెల్లం యాడ్ చేస్తాము. ఇది దేవుడికి పర్ఫెక్ట్ నైవేద్యం అన్నమాట. ఏదైనా ప్రసాదం దేవుడికి మనము బెల్లంతో చేస్తే అది చాలా మంచిది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము సగ్గుబియ్యాన్ని బాగా వాటర్తో కడిగి 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. అండ్ అవి ఇలా కడిగేసి నానబెట్టుకుంటున్నాను. అండ్ ఇలా నానబెట్టుకున్న తర్వాత మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. అది వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ క్యాష్యూ నట్స్ కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రేజిన్స్ కూడా వేసుకొని ఇవి కూడా బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రేజిన్స్ని మనము రోస్ట్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని తక్కువలో పెట్టుకొని చేసుకోవాలి, లేకుంటే అది త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 కప్పులు వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ శనగపప్పును నేను 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. 1 కప్ శనగపప్పు తీసుకొని బాగా వాటర్తో కడిగి 2 గంటల ముందు నానబెట్టుకుంటే మనం ప్రాసెస్ చేసే లోపల అది నానిపోతుంది అండ్ మనకి త్వరగా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయింది. అందులోకి మనం నానబెట్టుకునే శనగపప్పును కూడా వేసుకొని 20 నిమిషాల పాటు లేదా అది బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. మనం మధ్య మధ్యలో వాటర్ ఏమైనా ఇంకిపోయాయేమో చూసుకుంటూ ఉండాలి. అలా వాటర్ ఇంకిపోతే అందులోకి ఇంకాస్త వాటర్ వేసుకొని అది మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత మెత్తగా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇది కూడా బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. శనగపప్పు వాటర్ని ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి మధ్య మధ్యలో మనము చెక్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా శనగపప్పు అలాగే సగ్గుబియ్యం అన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు మనము అందులోకి 1 కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని కూడా వేసుకొని కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత అందులోకి ఒక 50 ml ఉడికించి చల్లార్చిన పాలను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. పాలు వేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల గసాలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేకుంటే గసాలు త్వరగా వేడెక్కిపోయి మాడిపోతాయి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే గసాలు నెయ్యితో పాటు అంతా కలిపి మనము రెడీ చేసి పెట్టుకున్న పాయసంలో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందే క్యాష్యూ నట్స్ అలాగే రేజిన్స్ అవి కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టడమే. ఎంతో రుచికరమైన అలాగే ఎంతో దివ్యమైన ఈ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెడితే మనకి చాలా మేలు జరుగుతుంది.